సముద్రంలో మారి మరి భక్తుల ఉత్పన్న తరంగాలతో వికసితులైన ఈ యొక్క వృక్షము ప్రపంచంలోనే అతిపెద్దగా చెప్పుకోవచ్చు. అలనాడు పూర్ణలో మొదలైన ఈ యొక్క గణేశ మండపము చిన్న ప్రభుత్వాలుగా భాగంగా గణేశ సమితి కూడా స్ఫూర్తి తీసుకొని మరి అదిగో భారీ గణేశుడు తన కాచిగూడ నుండి ఇచ్చేస్తున్న గణపతి మండపానికి స్వాగతం సుస్వాగతం. ఆదిదేవుని మొదలు పార్వతి శివుడు గంగమ్మ తల్లి ఈ యొక్క రూపముతో మరి మన అసోసియేషన్ చెప్పల్ బజార్ నుండి ఇచ్చేసిన గణేశ మండపానికి భారీ గణేశ మండపానికి స్వాగతం సుస్వాగతం. భారతనగర్ గణేశోత్సవ సమితి స్వాగతం సుస్వాగతం పలుకుతుంది. సూపర్లను ఆకట్టుకునే విధంగా వివిధ రూపాలతో అలంకరించుకొని పూజించి సేవించి వినాయక చవితి మొదలు అనంత చతుర్దశి వరకు మరి పూజలు అందుకున్న వినాయకుడు తన తల్లి అయిన గంగమ్మ ఒడిలోకి నిమజ్జనానికి ఇచ్చేస్తున్న గణేశ మండపానికి స్వాగతం సుస్వాగతం. చెప్పల్ బజార్ రింగ్మెంట్ అసోసియేషన్ నుండి వచ్చిన భారీ గణేశానికి భాగ్యనగర్ గణేశోత్సవ సమితి స్వాగతం సుస్వాగతం చేస్తుంది. దయచేసి భక్తులు మండపం వెళ్ళడానికి దూరంగా నిలబడి ఫోటోలు కానీ దర్శనం కానీ చేయాలంటే కొంచెం దూరంగా నిలబడండి. ఏదైనా ప్రమాదం జరిగే అవకాశం ఉన్నది. ఈ గణేష్ నవీన సమితి నుండి విచ్చేసిన గణేశ మండపానికి స్వాగతం సుస్వాగతం. మంగళమూర్తి హనుమాన్ దేవాలయం నుండి విచ్చేసిన భారీ గణేశ మండపానికి స్వాగతం సుస్వాగతం. ఎంతో వ్యవసాయాలకు వచ్చి నేను సైతం అంటూ మరి నవరాత్రులుగా పూజించి సేవించి తల్లి గంగమ్మ ఒడిలో నిమజ్జనానికి విచ్చేస్తున్న గణేశ మండపానికి స్వాగతం సుస్వాగతం. ఇదే విధంగా ప్రతి సంవత్సరాలు ఇంకా చిన్న ప్రవర్తమానంగా ఈ యొక్క గణేశుడు ఉండాలని వారి కరుణ కటాక్షాలు మీకు అందాలని ఆశిస్తున్నారు.